95 మంది రైతులు ఆత్మహత్య. రైతు భరోసా ఇది పేరు మీద ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వలేదు. ఇవ్వండి 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఇవన్నీ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నది కానీ, రైతులకి మహిళలకి 15,000 ఇస్తా ఉన్నది కానీ, ఇవన్నీ కూడా తల్లికి వందనం ఇవన్నీ కూడా సూపర్ సిక్స్. అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో అనేకం పెట్టారు. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ అని ఇట్లా. ఇప్పుడు మెగా డిఎస్సి సంతకం పెట్టేసామన్నారు. అయితే ఇప్పుడు అది జూన్ కూడా అవుతుందో అవదో అని చెబుతున్నారు. సో ఈ ఈ నేపథ్యంలో మరోవైపు ఏమో అప్పులకేమీ తక్కువ చేయట్లేదు. నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఏమని అంతా 1,12,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటికీ, ఇదంతా ఏమైందని. ఈనాడు వాళ్ళే ఏం రాశారు, ఆదాయం తగ్గిపోయింది, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని రాశారు. సో వీటన్నిటి మీద చూస్తే ఆదాయం తగ్గిందని సానుభూతి కోసం రాసినట్ల, లేకపోతే నిజంగానే వాస్తవ పరిస్థితి రాసినట్లు అనుకోవాలా? మరి ఈ హామీలన్నీ ఏం చేస్తారు? మరోవైపు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏం చేస్తారు? రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, ఫస్ట్ నిన్న ఈనాడు పత్రికలో వచ్చిన కథనం చూస్తే వాళ్ళు సర్కార్కు రాబడి ఏందని మొదలుపెట్టి కథనం ఫస్ట్ లైన్ ఏం రాశారంటే, ఇంకా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు అని రాశారు. ఇది చదివిన ఈ లైన్ చదవగానే చాలా మందికి ఏమనిపిస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి టైంలో గాడి తప్పిందేమో, చంద్రబాబు నాయుడు గారు గాడిలోనికి తీసుకెళ్తున్నారు, కొద్దిగా టైం పడుతుందేమో అనుకుంటారు. కానీ ఆ లోపలికి వెళ్తే ఒక కథనం రాశారు కొమ్మినేని గారు, కంపారిజన్. గత ఏడాది నవంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత ఏడాది నవంబర్ వరకు 6,306 కోట్ల రూపాయలు వస్తే ఈ ఏడాది వచ్చింది 5,438 కోట్లే రిజిస్ట్రేషన్ ఫీజు. మనం వస్తే మొత్తం భూమి క్రయ విక్రయాలు ఆకాశానికి వెళ్ళిపోతాయి, విపరీతంగా రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు. ఇతర పన్నులు సుంకాల రూపంలో ఏడాదికి 5,273 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ వస్తే నవంబర్ నాటికి ప్రస్తుతం వచ్చింది 3,483 కోట్ల రూపాయలే అన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇంకా ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు అంటున్నారంటే, సరే గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతుంటే కొద్ది మేరన్న పెరుగుదల ఉండాలి కొమ్మినేని గారు. అలా కాకుండా గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది అంటే గాడిని పెట్టడం కాదు, ఆల్రెడీ ఎక్కడో గాడి తప్పింది అని వాళ్ళే మళ్ళీ ధృవీకరిస్తూ ఉన్నారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన గారి మీద చేసిన పెద్ద అలిగేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా బటన్ నొక్కుతున్నారు, పెట్టుబడి ఏం పెట్టడం లేదు, మళ్ళీ రిటర్న్స్ ఉండవు భవిష్యత్తులో అని చెప్పారు. నిన్న రాశారు కొమ్మినేని గారు, వీళ్ళు పెట్టింది ఎంత అంటే బడ్జెట్లో 32,000 కోట్లు పెట్టాలని అంచనా వేసుకున్నారు. కానీ 8 నెలల్లో పెట్టింది 8,000 కోట్ల రూపాయలు మాత్రమే, 8,329 కోట్ల రూపాయలు. అంటే సగం కూడా పెట్టుబడి వ్యయం పెట్టడం లేదు. ఇలా చూసుకుంటే ప్రతి దాంట్లో చివరకు కేంద్రం నుంచి గ్రాంట్ కూడా రాలేదని చెప్పారు. అన్నిటికీ మించి పోలిక చేసుకున్నా కూడా రెవెన్యూ లోటు, ఆదాయ లోటు 34,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే అది నవంబర్ నాటికి 56,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు. అసాధారణం. బడ్జెట్ అంచనాల కంటే ఇది ఏకంగా 163% ఎక్కువ అని రాశారు ప్రజాశక్తి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 210% అధికం అన్నారు. అంటే ఏ కోణంలో చూసినా కూడా దారుణంగా పడిపోతోంది. సరే, ఈ కథనాలు ఉద్దేశపూర్వకంగా రాశారా అనేది ఈ డేటా అయితే కరెక్టే. మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం ఆదాయం పడిపోతుంది, కేంద్ర గ్రాంట్లు తెచ్చుకోలేకున్నారు, డబ్బులు లేవు, పడిపోతాం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆఖరితో మొత్తం పడుతూ ఉంది. వీళ్ళు ఎన్ని కథనాలు రాసినా కూడా అల్టిమేట్ గా ఒకటి, జగన్మోహన్ ఇది తెలియక జరిగిందా చంద్రబాబు నాయుడు గారికి అంటే కాదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు, ఇంకా అవకాశం ఉంటే నేనే ఇచ్చేవాడిని, నన్ను మించి ఇచ్చేవాళ్ళు ఉండరు మీకు, కానీ ఇంతకు మించి మనకు సపోర్ట్ చేయదు బడ్జెట్, నమ్మండి అని చిలక్కు చెప్పినట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేతులు ఎత్తేసావు, కాడి పడేశాడు, ఇంకా నమ్మద్దండి ఆయన్ని అన్నాడు. బట్టన్ నొక్కడం ఏముంది, మూలన కూర్చున్న ముస్లాం కూడా బట్టన్ నొక్కుతుంది, అది మనం చేయలేమా అన్నారు. కానీ ఈరోజు ఏమైంది కొమ్మినేని గారు, మొత్తం ఏమీ లేదు. ఓవరాల్గా పథకాలు ఎగరగొట్టడానికి ఈ ప్రయోగం చేసినా కూడా అల్టిమేట్గా దాని రిజల్ట్ అయితే అనుభవిస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఒకటి కోరుకోవాలి, మధ్యంతర ఎన్నికలో ముందస్తు ఎన్నికలో రాకుండా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉంటే కనీసం 5 ఏళ్ళన్నా మేము అధికారంలో ఉండాలని కోరుకోవాలి. ముందే వస్తే ముందే మునిగిపోతుంది. ఒక పథకం అమలు చేయకుండా, ఏమీ ఇవ్వకుండా ఏకంగా ఇదివరకు 74,000 కోట్లు అంటే నేను బుగ్గన గారు చెప్పారు, 1,12,750 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేశారు. ఇంత అసాధారణం పోతున్నారంటే ఏటా ఒక సంవత్సరానికి దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేలా ఉన్నారు, ఈ పొజిషన్లో వెళ్తున్నారు. సో ఇది ఏ విధంగా చూసినా కూడా ఈ గవర్నమెంట్కి అనేది ఎక్కడా సంపద సృష్టి ఇవన్నీ మాటల్లోనే కానీ ఎక్కడా లేదు, పడిపోతోంది, మొత్తం ఓవరాల్ గాడి తప్పిందని వాళ్ళే ధృవీకరిస్తున్నారు.
మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అప్పులు తీసుకొచ్చినా బ్యాలెన్స్గా ఖర్చు పెట్టాలి కదా. కేవలం ఒక అమరావతికే 31,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మరి అది ఏం చేస్తారో ఏం పడో అదంతా రాష్ట్రం అందరి మీద పడుతుంది కదా, భారం పడుతుంది, అది వేరే విషయం. కానీ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారు అసలు ఏం అర్థం కాకుండా ఉంది. మీకేమైనా అర్థం అవుతుందా? ఇప్పుడు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేవలం అమరావతి మీదే పనిచేస్తుంది, వాళ్ళ ఫోకస్ అమరావతి అన్న ఇంప్రెషన్ బాగా బలపడుతుండడం వల్లనే ఈ రోజు ఏదో నదుల అనుసంధానం చేస్తామంటూ మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు. నదుల అనుసంధానం అనేది ఈ రోజు ఇప్పటికిప్పుడు చూపెట్టేది కాదు, అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని చెప్తూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పే విజన్ అంతా 30 ఏళ్ళ తర్వాత ఉంటుంది. అమరావతిలో మాత్రం ఈ రోజే చేసేస్తా అంటారు, మిగిలిన మాత్రం ఇంకో 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు గోదావరి మహానది టు కావేరి గోదావరి ఇట్లా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టింది కదా, పెడితే దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడగకుండా ఈయనే సొంతంగా చేసేస్తారంటే ఏం ప్రయోజనం? మరి పోలవరం లాగా చేస్తారేమో. మరి కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటే మీకు కాదు కానీ నా చేతికి ఏంటో నేను చూపిస్తానని చెప్పి దీన్ని కూడా మళ్ళీ పోలవరం లాగా ఏమని చేస్తారు. కాకపోతే ఇవన్నీ అంత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి జలవనరుల మీద ఈ ప్రాజెక్టుల మీద అంత ఫోకస్ ఉందని నేను అనుకోవడం లేదు. కొమ్మినేని గారు అమరావతి మీద ఉన్నారు. ఇప్పుడు అమరావతి ప్రకటన చేసిన రోజు కూడా జిల్లాకు 10, మీకు అనంతపురం జిల్లాకు 10 పరిశ్రమలు, శ్రీకాకుళం జిల్లాకు 10 పరిశ్రమలు అని చెప్పి ఇలా చెప్పారు. ఏంటి ఆ రోజు అమరావతి మీద వ్యతిరేకత రాకుండా మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఆ మొత్తం డబ్బులన్నీ తెచ్చి అమరావతిలో పెడుతున్నారు. 30,000 కోట్లు 31,000 కోట్లు అమరావతికి తెచ్చారు అప్పు అని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ప్రజల్ని లేదు మేము రాష్ట్రం అంతా సమగ్రంగా అభివృద్ధికి కంకణం కట్టుకొని ఉన్నామన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి మళ్ళీ ఈ రోజు ఏమైనా తెరపైకి తెస్తున్నారా అన్న డౌట్ అయితే కలుగుతుంది. బిల్డప్ బాబాయిగా ఉన్న ఈనాడు వాళ్ళని ఇందుకోసం వాడుకున్నట్టు అనుకోవాలి. లేకపోతే పైగా అనేక సార్లు చెప్పిన విషయం అంత ముందు కూడా చెప్పాడు నదుల అనుసంధానం అదిదని. ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు, అది వేరే కథ.